హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ వసంత. రాయలసీమ అంటేనే స్పెషల్ రుచి. ఈ రుచిలో టాప్లో ఉండేదే ఉగ్గాని. కారం, ఉల్లిపాయ, మసాలా కలిసిన ఈ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఈరోజు అసలైన రాయలసీమ స్టైల్ ఉగ్గానిని ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి ఇప్పుడు 250 గ్రామ్స్ బొరుగులను వేసుకుందాం. ఇప్పుడు వీటిని 30 సెకండ్ల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 30 సెకండ్ల తర్వాత ఇలాగ మంచిగా పిండేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బొరుగుల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 5 to 6 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ తర్వాత ఇందులోకి ఒక స్పూను పోపు దినుసులను వేసుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. వీటిని ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం, కట్ చేసుకున్నవి. వీటిని కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. మీకు రుచికి పడినంత పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవచ్చు. మీ కారం ఎలాగా తింటారో అలాగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా వేగనివ్వాలి. చూసారు కదా, మంచిగా మసాలా వేగిపోయింది. ఇప్పుడు ముందుగానే తడిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా బొరుగులకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మంచి టేస్ట్ కోసం పప్పుల పొడిని వేసుకుందాం. పప్పుల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. అంతే అండి, రాయలసీమ ఉగ్గాని తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.